హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 237. "మమ్మీ నీకోసం ఎంత వెయిట్ చేసింది. మమ్మీ దగ్గరికి వచ్చేసావా?" అని వేద కొడుకు ఒళ్ళంతా తడుముతూ కొడుకుని ముద్దు పెట్టుకొని అలాగే ఉండిపోయింది వాడిని హత్తుకొని. అందరూ వాళ్ళ ఇద్దరిని చూస్తూ ఉండిపోయారు. రుద్ర భార్యని, కొడుకుని వీడియో తీసే పనిలో పడ్డాడు. "ఏడవకూడదు వేద. నీ కొడుక్కి పాలు పట్టు. ఇక నీ కొడుకు ఎక్కడికి వెళ్ళడే. నీ దగ్గరే ఉంటాడు. వాడి కోసమే కదా ఎన్ని రోజులు చూసావు. మళ్ళీ నీ కొడుకు రాగం ఎత్తుకుంటే ఆగేలా లేడు. ముందు పాలివ్వరా" అని మీనాక్షి గారు చెప్పడంతో మెల్లిగా కొడుకు నోటికి పాలు అందించింది వేద. ఇక ఆమెను కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి రుద్ర ఆమె పక్కనే కూర్చొని ఆమెకు అనువుగా ఉండి ఆమెను పట్టుకుంటే మీనాక్షి గారు మనవడిని జాగ్రత్తగా పట్టుకున్నారు. వాడు వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతూ ఉంటే వాడికి కడుపు నిండా పాలిచ్చాక వాడు చక్కగా మళ్ళీ నిద్రపోయాడు. ఇక వాడికేం పనుంటుంది? ఆకలైతే లేచి ఏడవడం, ఆకలి తీరాక బజ్జుకోవడం. ఇదే బుజ్జిగాడి పని. వాడు పడుకోవడంతోనే తాతయ్యలు ఇద్దరూ వాడిని ఎత్తుకోవడంతో సుధా, మీనాక్షి గారు వేదకి మెల్లిగా కొన్ని పాలు తాగించి ఇడ్లీలు తినిపించారు. కానీ అసలు ఆమెకు తినాలి అనిపించదు. ఆమెకి ఉన్న పెయిన్‌కి. "తగ్గిపోతుంది తల్లి. ఇప్పుడే ఇలా ఏడిస్తే ఎలా? డాక్టర్ గారు వస్తే ఇంకా ఇవాళ నడిపిస్తారు అనుకుంటా నిన్ను. కొంచెం తిను. నీ కొడుకుని చూసుకోవడానికి బలం ఉండాలి కదా నీకు" అని చెప్పి బలవంతంగా అత్త, అమ్మ కొసరి కొసరి పెట్టడంతో తినలేక తిని కాసేపు నడుము వాల్చి వాళ్ళ నాన్న, మావయ్య దగ్గర ఉన్న కొడుకుని చూస్తూ ఉంది. ఆమెకు కదలాలి అన్నా కూడా ప్రాణం పోతున్నంత నొప్పి ఉండడంతో ఇది ఎప్పుడు తక్కువవుతుందా అనుకుంటుంది వేద. రుద్ర ఆమె పక్కనే కూర్చొని "తగ్గిపోతుంది. ఒక్క 2, 3 డేస్ అంతే. ఏం కాదు" అని ఆమెకు ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక డాక్టర్ గారు కూడా వేదని చెక్ చేయడానికి వచ్చి బాబుని కూడా చెక్ చేసి ఇద్దరు బానే ఉన్నారు. ఈవినింగ్ వరకు నడిపించాలి అని చెప్పడంతో అలాగే అని ఇక ఇంటికి వెళ్ళిన పిల్ల బ్యాచ్ అందరూ కూడా అందరికీ కావాల్సిన లంచ్, బట్టలు, వేదకి, బాబుకి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు హాస్పిటల్‌కి. ఆఫ్టర్‌నూన్ టైంలో కూడా వేద పడుకోవడంతో పిన్నులు, బాబాయిలు, అత్త అందరూ బాబుని ఎత్తుకుంటూ ఆకలికి ఇక వాడు ఏడుస్తున్నప్పుడల్లా వేదని నిద్రలేపుతూ ఉంటారు. అలా సాయంత్రం అవ్వగానే డాక్టర్ అలాగే నర్సులు వేద దగ్గరికి వచ్చి ఆమెను నడిపించాలి అని చెప్పి ఆమె చేతికి ఉన్న సెలైన్ తీసి పక్కన పెట్టి ఆమెను నడిపించాలని ఫిక్స్ అవ్వడంతో ఆమెకు ఉన్న నొప్పికి అస్సలు బెడ్ మీద నుండి కదలడమే గ్రేట్ అంటే నడవడం కూడా అని నడవక ముందే వేద ఏడుస్తూ ఉంటుంది. "నా వల్ల కాదు బావ" అని. "ఇప్పుడే వద్దు అని చెప్పు. కదిలితేనే నొప్పిగా ఉంటుంది ప్లీజ్" అని వేద ఏడుస్తూ ఉంటే, "ఇప్పుడు నడిస్తేనే ఫ్రీగా ఉంటుంది. నువ్వలానే ఉంటే పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది వేద" అని చెప్పి డాక్టర్ గారు, అలాగే నర్సులు ఓవైపు రుద్ర చాలా సున్నితంగా ఆమెను మెల్లిగా పట్టుకొని, ఆమెను లేపుతూ ఉంటే ఎంత మెల్లిగా లేపుతున్నా కూడా వేదకి చచ్చి బతికినట్టుగా అవుతుంది నొప్పి. అసలు బెడ్ మీద నుండి కాలు కింద పెట్టగానే ప్రాణం ఉందా? పోయిందా? అన్నంత నొప్పి. అడుగు వేయాలి అంటే ఒంట్లో ఉన్న శక్తి అంతా పోయినట్టు, నరాలన్నీ కదిలి, ఎముకలన్నీ విరిగినంత నొప్పి భరిస్తూ ఒక్క అడుగు వేస్తూ ఉంటే 10 అడుగులు 5 నిమిషాలు పడుతుంది. ఆమె బాధ చూడలేక రుద్రనే "చాలు మేడం ఇంక వద్దు" అని అన్నా కూడా, "లేదు రుద్ర, ఇలా నడిపిస్తేనే పెయిన్ ఫ్రీగా ఉంటుంది. లేకపోతే ఇంకా నొప్పి ఎక్కువగా అవుతుంది. ఇంకొక 5 మినిట్స్ నడిపిద్దాం. ఏం కాదు" అని చెప్పి ఇంకో 5 నిమిషాల్లో ఆమెతో ఇంకో 5 అడుగులు వేయించి అప్పుడు బెడ్ మీద పడుకోబెట్టారు. నడుస్తూ ఉన్న అంతసేపు పడుకున్నాక కూడా ఏడుస్తూనే ఉంటుంది వేద. తగ్గిపోతుంది, ఏం కాదు అని అందరూ సముదాయిస్తారు వేదని. ఇక ఆ రోజు అయిపోతుంది అని చెప్పి వేదకి, కొడుకుకి కలిపి ఇద్దరికీ కేక్ తీసుకొచ్చి వేద బెడ్ మీద ఉండగానే ఆమె చేత కేక్ కట్ చేయిస్తారు. తల్లి, కొడుకుల బర్త్‌డే అని. కేక్ కట్ చేసి అందరికీ కేక్ తినిపిస్తుంది వేద కొడుకుని ఎత్తుకొని. నిజంగానే నడిచాక కాస్త ఫ్రీగా అనిపించడంతో ఇక నెక్స్ట్ డే నుండి కొడుకుకి పాలు పట్టడం కోసం మెల్లిగా ఆమె కూర్చోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అసలు పచ్చి శరీరం కదా! అసలామె వల్ల అవ్వదు కానీ, రుద్ర ఆమెకి తోడుగా ఉంటూ, ఆమె కూర్చోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా 4 రోజుల తర్వాత కాస్త ఆమెకు కూర్చోవడం వచ్చింది పెయిన్ లేకుండా.
అలా వారం రోజులు తల్లి, కొడుకులు ఇద్దరూ హాస్పిటల్‌లోనే ఉన్నారు. మీనాక్షి, సుధా గారు, మనోహర్, భాస్కర్ గారు అయినా ఇంటికి వెళ్లి వచ్చారు. కానీ రుద్ర, వేద డెలివరీ అయిన రోజు నుండి ఇప్పటి వరకు అసలు ఆమె పక్క నుండి కూడా కదలలేదు. కొడుకుని, భార్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. అలా 1 వీక్ అవ్వగానే ఇక వేద డిశ్చార్జ్ అవ్వడంతో కొడుకు కోసం స్పెషల్‌గా వాడు ఎక్కడమే కొత్త కార్ ఎక్కాలి అని చెప్పి వాడు పుట్టినరోజు న్యూ మోడల్ కార్ బుక్ చేయడంతో అది ఇవాళ వచ్చింది అతడి చేతుల్లోకి. శౌర్య, శ్రావణి, చరణ్, సమీరాలతో ఆల్రెడీ మార్నింగే పూజ చేయించమని చెప్పి కార్ తీసుకురమ్మని చెప్పాడు. కరెక్ట్‌గా వేద డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అవ్వడం, వేదని, బాబుని మరోసారి చెక్ చేసి తను కాస్త మెల్లిగా నడవడానికి అలవాటు పడడంతో బిల్లంతా సెటిల్ చేసి, భార్యని, కొడుకుని తీసుకొని రుద్ర లిఫ్ట్‌లో కిందికి రావడంతో వాళ్ళ కోసం హాస్పిటల్ ముందుగానే కొత్త కారు వచ్చి ఆగింది. కొడుకుని భార్య చేతిలో పెట్టి ఇద్దరిని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టాడు రుద్ర ఫ్రంట్ సీట్‌లో. "కూర్చుంటావు కదా జాగ్రత్తగా, లేకపోతే వెనకాల కూర్చుంటావా?" అని అడిగాడు రుద్ర. "పర్లేదు బావ" అని చెప్పడంతో ఇక వెనకాల సుధా, మీనాక్షి గారు కూర్చోవడంతో కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళడానికి స్టార్ట్ అయ్యాడు రుద్ర. కొడుకుని జాగ్రత్తగా గుండెలకు హత్తుకొని సీట్ వెనక్కి వాలింది వేద. డెలివరీ అయ్యాక ఫస్ట్ జర్నీ కదా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటే చాలా స్లోగా వెళుతూ ఉన్నాడు. అది చాలా న్యూ కార్ అయినా కూడా సైకిల్‌లాగా వెళ్తున్నాడు రుద్ర. కొడుకుకి, భార్యకి ఎలాంటి ఇబ్బంది అవ్వకూడదు అని అలా వెనక అందరూ ఇంటికి వచ్చేసరికి హాఫ్ ఎన్ అవర్ పడితే రుద్ర కారు మాత్రం గంటన్నర తర్వాత ఇంటికి చేరుతుంది. వాళ్ళ గేట్ దగ్గర నుండి అన్ని రకాల పువ్వులతో ఇంట్లో పనిచేసేవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పువ్వులు, బొకేలు, బెలూన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. జూనియర్ రుద్రకి వెల్కమ్ చెప్పడానికి అదంతా చూస్తూ ఉంటుంది వేద. వాళ్ళు కార్‌లో వస్తున్నా కూడా కారు మీద కూడా పూలు చల్లుతూ రుద్ర ఇంటి ముందు కారు ఆపగానే ముందుగా సుధా, మీనాక్షి గారు కారు దిగి ముందుగా బాబుని తీసుకొని ఆ తర్వాత నెమ్మదిగా వేదని, శౌర్య, చరణ్ దగ్గరుండి కార్‌లో నుండి దింపి నిలబెట్టారు. ఒక పక్కకి దిష్టి తీసే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి. బాబుని మళ్ళీ వేద చేతిలోనే పెట్టి రుద్ర, వేద బాబుని గుమ్మం అవతల నిలబెట్టి సుధా, మీనాక్షి గారు ఎన్ని రకాలుగా దిష్టి తీయాలో అన్ని రకాలుగా తీశారు మనవడికి దిష్టి. రండి తల్లి ఇక లోపలికి అనగానే రుద్ర జాగ్రత్తగా వేద భుజం చుట్టూ చేయి వేసి పట్టుకొని బాబుని కూడా ఇంకో చేతితో పట్టుకోవడంతో ముగ్గురు ఇంట్లో అడుగుపెట్టారు. ఈ క్షణం కోసమే కదా తను ఎదురు చూసింది. అసలు ప్రెగ్నెన్సీయే ఉండదు అని చెప్పింది డాక్టర్. కానీ ఆ బేబీ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అయ్యింది. ఆఖరికి తనని తన కడుపులో పెరుగుతున్న బేబీ ప్రాణాలను, తన ప్రాణాలను తీయడానికి కూడా ఎంతోమంది వచ్చారు. కానీ ఆఖరికి తను తన బేబీతో ఇప్పుడు ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది వేదకి. ప్రతి దానికి ఏడవకు, ఇప్పటికే తలనొప్పి లేస్తుంది అంటున్నావు రోజు అని రుద్ర వేద కన్నీళ్లు తుడిచి, అమ్మా రూమ్‌లోకెళ్ళొచ్చా? ఇక్కడే కూర్చోవాలా? అని అడిగాడు రుద్ర. డైరెక్ట్‌గా వెళ్ళకండి నాన్న. ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చోండి. ఆ తర్వాత తీసుకెళ్ళు అని మీనాక్షి గారు చెప్పడంతో, వేదని జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టి, మెల్లిగా ఒక్కొక్కరు వచ్చి అడుగుతూ ఉంటారు వేదని ఎలా ఉన్నావని. ఆ రోజు నైట్ అంతా కొడుకు ఏడుస్తూ సరిగ్గా నిద్రపోనివ్వకపోవడంతో, రుద్ర భుజం మీద తల వాల్చి నిద్రొస్తుంది బావా అంటుంది వేద. స్నానం చేయించాలే నీకు, నీ కొడుక్కి. ఇప్పుడే పడుకుంటే ఎలా? స్నానం చేయించాక పడుకుందురు గాని ఆగు అని అన్నారు సుధ గారు. అది లేచాక స్నానం పోయండి అత్తయ్య. నిద్ర పోలేదది. వాడు ఏడుస్తూనే ఉన్నాడు నిన్న రాత్రంతా అని అన్నాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.